గారు పిన్ని గారు అమ్మాయి ఏంటి వెళ్తున్నావు? పిన్ని గారు పిన్ని గారు. ఏంటమ్మాయి ఏంటి మీ ఆయన కొట్టాడా? లేదు పిన్ని గారు, లేదు పిన్ని గారు, లేదు. మరి ఎందుకు వెళ్తున్నావు? ఏమైందంటే మా అమ్మ ఉంది కదా, మా అమ్మ మేనమామ బావ మరిది అన్నయ్య భార్య తాత పోయాడు పిన్ని గారు. నీకు బాగా క్లోజ్ అనుకుంటా, అందుకే ఎంత బాధపడుతున్నావు. సర్లే, ఎలా పోయాడమ్మా అతను? అదా చాలా పెద్ద వయసు వచ్చేసింది పిన్ని గారు, 99 ఏళ్ళు. అది నేను ఆయన అసలు ఎప్పుడు చూడలేదు. మాకంత దగ్గరేం కాదు, నేను ఎప్పుడు చూడలా. ఎవరో తెలియనోడు పోతేనే ఈ పిచ్చి పిల్ల ఇంత బాధపడుతుంది పాపం. విషయం ఏంటంటే ఒక 3 రోజులు మేము పొయ్యి వెలిగించకూడదు పిన్ని గారు ఇంట్లో. ఇదే మానవాయితీ అమ్మా, మీ ఇంటి పేరటోడు కూడా కాదుగా. మానవాయితీ అంతే. అయ్యయ్యో, ఈ 3 రోజులు ఇక బయట తింటారా ఏంటి మరి? అయ్యయ్యో, బయట అంతా మాకు పడదు పిన్ని గారు ఫుడ్. అయితే మీ అమ్మగారింటికి ఏమన్నా వెళ్తారా? అయ్యో, 3 రోజులు ఆఫీసు స్కూళ్ళు పోగొట్టుకొని అమ్మగారింటికి వెళ్ళి కూర్చుంటే ఎలాగూ కుదరదు పిన్ని గారు. ఈ ఊళ్ళో కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరో లేరు వెళ్ళడానికి. అవును పిన్ని గారు. అమ్మో, నీరసం వస్తుంది పిన్ని గారు. పొద్దున్న నుంచి ఏమీ తినక పిల్లలు ఆయన కూడా అలానే కూర్చున్నారు. సర్లే, ఏం చేస్తాం, ఈ 3 రోజులు మా ఇంట్లో వండుకొని తిను. అయ్యయ్యో, నేను పొయ్యా ఎక్కడా వెలిగించకూడదు పిన్ని గారు. మీ ఇంట్లో పొయ్యి వెలిగించే పని అయితే మా ఇంట్లోనే వండుకునేదానిగా, నేను ఎక్కడ వంటలు చేసుకోకూడదు. సర్లే కానివ్వు, మరి ఏం చేస్తావు, తప్పదు కదా. ఈ 3 రోజులు మీరందరూ మా ఇంట్లోనే వచ్చి తినండి. ఓకే పిన్ని గారు. ఏమండి పిల్లలు, రండి రండి. ఆ పిల్ల అక్కడ పొయ్యి వెలిగించకూడదంట, మా ఇంట్లోనూ పొయ్యి వెలిగించకూడదంట. తినటం మాత్రం తినొచ్చంట. ఏంటో